ఘనంగా జరిగిన జాతీయ యునానీ దినోత్సవం కడప నగరంలోని అల్మాస్పేటలో ఉన్న జామియత్ తస్లితాహత్ మద్రాసా ఆడిటోరియం హాల్లో జాతీయ యునానీ దినోత్సవాన్ని పురస్కరించుకొని యునానీ అవగాహన సదస్సును కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ఎఫ్ఎం ముక్తార్ అహ్మద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయుష్ డిపార్ట్మెంట్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం శేఖర్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమక్షంలో జాతీయ యునానీ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. యునానీ వైద్యానికి చాలా విలువ ఉందని, ఆరోగ్యానికి యునానీ వైద్యం కూడా ఎంతో దోహదపడుతుందన్నారు. యునానీలో సేవలందిస్తున్న వైద్యులను అభినందించారు. యునానీ వైద్యంలో పట్టు సాధించి విద్యార్థులు యునానీ వైద్యులుగా తయారు కావాలన్నారు. గౌరవ అతిథులుగా ప్రభుత్వ హోమియోపతి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనందరావు, ప్రభుత్వ హోమియోపతి కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సాంబమూర్తి పాల్గొన్నారు. అనంతరం అతిథులతో పాటు సేవలందిస్తున్న యునానీ వైద్యులను సన్మానించి మెమెంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ యూనియన్ మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ డాక్టర్ ఎస్ఎండి హయత్, డాక్టర్ సయ్యదా నసీమున్నిసా, కర్నూలు డాక్టర్ అబ్దుల్ హక్, యునానీ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ రెహమాన్ సిద్దిక్, కర్నూలు నుండి డాక్టర్లు జమాలుద్దీన్, ఖాదిరి, మజీజ్, రజాక్, నైబుర్ రెహమాన్, పలువురు ప్రముఖులు, యునానీ వైద్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.